రాజకీయ వేదికలపై పుష్పరాజుల హడావుడి, అధికారదారుల్లో కిసుకు ఫోటోల దంద ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కొత్త వైరస్లా మారిపోయాయి. ఆర్థిక నేరగాళ్లు, లిక్కర్ మాఫియాలు, లాటరీ కేటుగాళ్ల చేతుల్లో ఇప్పుడు ఒకే ఆయుధం. రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు, ఒక బూకే, ఒక సాల్వా, ఒక సెల్ఫీ చాలు. దొడ్డిదారిలో బ్రాండ్ అంబాసిడర్ సర్టిఫికేట్ పొందేసి నేరాలకి బలమైన కవచంగా మార్చేసుకుంటున్నారు. ఈ విష సంస్కృతితో రాజకీయ నేతలు మునిగిపోతున్నారు. రాజకీయ చరిష్మా, క్షీణిస్తున్న విలువలు రాజకీయ వర్గాల్లో కలంకం రేపుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కిసుక్కు ఫోటోల గోల రేగుతోంది. సెల్ ఫోన్లో సెల్ఫీల ఫోటోల గొడవ ముదిరి పాకాన పడుతోంది. ఆర్థిక నేరగాళ్లు ఫోటోలను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులను శాసించే స్థాయికి ఎదిగారు. ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో చెరిగిపోని మరకలు అంటిస్తున్నారు. ఎందరో పుష్పాలు ఎవరెవరితో ఫోటోలు దిగారో ఎవరికీ అర్థం కాకుండా గందరగోళంగా ఉంది. సంచలనం కలిగించిన పలువురు ఆర్థిక నేరగాళ్లు రాజకీయ నాయకులతో ఫోటోలు దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2001 సంవత్సరంలో యూరో లాటరీ విజేత కోలా కృష్ణమోహన్ అప్పటి సీఎం చంద్రబాబుతో ఫోటో దిగి ఏకంగా లాటరీ సొమ్ముతో లక్షల రూపాయల పార్టీ ఫండ్ కూడా జమ చేశాడు. ఇప్పుడు తాజాగా 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోటోలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫోటో దిగడం, ఫోటోని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు ప్రస్తుత సమాజంలో ఓ హైటెక్ ఫ్యాషన్ గా మారిపోయింది. రాజకీయ నాయకుడు ఫోటో అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు. కొందరు కేటుగాళ్లు ఆధునికమైన పరిజ్ఞానం, గ్రాఫిక్స్ తో రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారుతున్నారు. సమాజంలో పెద్దవారిగా చలామణి అవుతూ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా దొడ్డిదారిన రాజకీయ నాయకుల పంచన చేరి కిసుక్కుమంటూ ఫోటో కొట్టి పుష్పరాజు స్థాయిలో ఎదిగిపోయి సమాజంలో బడా వ్యాపారవేత్తలలాగానూ రాజకీయ నాయకులకు అనుచరులలాగానూ చలామణైపోతున్నారు. ఇటువంటి విష సంస్కృతి రాజకీయ నాయకుల చరిష్మాపై కొంత ప్రభావం చూపిస్తుంది. ఫోటోలు కారణంగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. ఫోటో దిగేందుకు వచ్చిన వ్యక్తి ఎవరితో వచ్చాడు, ఎందుకొచ్చాడు అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టలేని పరిస్థితి ప్రస్తుతం రాజకీయ నాయకులు కలకలం రేపుతోంది. బొకే, శాలువా, కిసుక్కుమంటూ ఫోటో రాజకీయ నాయకుల్ని మానసికంగా కోలుకోలేని దెబ్బ కొడుతోంది. రాజకీయాల్లో ఈ పుష్పరాజుల గొడవ మానసిక ఆందోళన రేకెత్తిస్తోంది.